హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నందు పల్లెటూరు అమ్మాయి. ఈరోజు మన ఛానల్లో మా కొత్త వీడియోతో మేము ముందుకైతే వచ్చానండి. ఆషాఢం కదా, గోరింటా పెట్టుకున్నాను. ఆషాఢమే కాదు, ఇంకో స్పెషల్ కూడా ఈరోజు నా లైఫ్ లో గోరింటాకి అయితే పెట్టేసుకున్నాను. ఇలా హెడ్ బాత్ చేసి రెడీ అవ్వాను. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు అయితే నా ఛానల్ వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. నా వీడియోస్ నోటిఫికేషన్ గా వస్తాయి. ఇంకో స్పెషల్ ఏంటనేది చెప్తానండి. ఈ రోజు నా బర్త్డే అండి. ఎప్పుడు ఆషాఢంలో నా బర్త్డేకి గోరింటాకు పెట్టుకుంటాను. ఆషాఢంలో కూడా గోరింటాకు అంటారు కదా, అందుకని మా పొద్దున్నే హెడ్ బాత్ చేసేసి పూజ అయితే చేసేసుకున్నాను. అండ్ ఇక్కడ సేమియా అయితే రెడీ చేస్తున్నానండి. సేమియాలు అయితే ఫ్రై చేసి పక్కన పెట్టేసుకున్నాను. పక్కన నీళ్లు పెట్టుకున్నాను, సేమియా ఉడకబెట్టినాక పక్కన పాలు మరబెడుతున్నాను. ఇంకో పక్కన అయితే యాలక్కాయలు నలిపేసుకున్నానండి, పొడి చేసేసుకున్నాను. వాటర్ అయితే మరిగిపోయింది. ఇక్కడ సేమియాలు అయితే ఇందులో వేసేస్తున్నానండి. కలుపుతూ వేసుకోవాలి, లేదంటే ఉండగట్టేసినట్టు అయిపోతుంది. ఈ సేమియాలు అయితే ఉడికిపోతున్నాయండి. సేమియా ప్రిపరేషన్ చాలా సింపుల్ గా చేసేసుకోవచ్చు. పక్కనైతే పాలు అయితే మరబెట్టేసుకుంటున్నాను. అండ్ ఆ రోజు వచ్చి నా బర్త్డే వచ్చి మండే వచ్చింది. నాన్ వెజ్ ఏమి వండలేదండి ఇంట్లోని. టెంపుల్ కి అయితే వెళ్ళి వచ్చేసాము. మార్నింగ్ స్వీట్ ప్రిపేర్ చేయాలని సేమియా అయితే ప్రిపేర్ చేశాను. ఈవినింగ్ వచ్చి మా హస్బెండ్ కేక్ కటింగ్ అది చేసి బిర్యానీ అయితే తీసుకుని వచ్చారండి. బర్త్డే అంటే కుకింగ్ తో సరిపోతుంది, ఏం ఎంజాయ్మెంట్ ఏమి ఉండట్లేదు. ఈసారి నేను ఏం వండనని చెప్పాను. సేమియా ఒకటే ప్రిపేర్ చేశాను. నేను ఈవినింగ్ చేసి గారెలు వండమన్నారండి మా హస్బెండ్. గారెలు అయితే వండాను. అండ్ ప్రతి ఇయర్ కూడా మా తమ్ముడు మా అమ్మ వాళ్ళు వస్తారండి. ఈ సంవత్సరం ఏంటంటే మా అమ్మగారు వాళ్ళు వాక్పల్లి రాజమండ్రి దగ్గర ఏదో వెంకటేశ్వరం గుడి ఉందంట కదండి, వాడపల్లి వెంకన్న టెంపుల్ కి అయితే 7 వారాలు వెళ్తున్నారండి. ఆ రోజు 7 వారాలు అయిపోయిన తర్వాత 8వ వారం పూజ అయితే చేయించుకోవాలంట. ఆ రోజు వచ్చింది వాళ్ళకి పూజ చేయించుకోవడం బుక్ చేసుకుంటేని. అందుకని వాళ్ళు రాజమండ్రి వెళ్ళారు. మా తమ్ముడికి అయితే తన డ్యూటీలో లీవ్ అయితే ఇవ్వలేదంట, అందుకని వాళ్ళు ఎవరు రాలేదండి. వాళ్ళు వచ్చింటే చాలా ఐటమ్స్ అయితే ప్రిపేర్ చేసేదని, మాకే కదా అని ఇంకా సేమియా వండేసి సింపుల్ గా ఈవినింగ్ అయితే బిర్యానీ తీసుకొచ్చేసారండి మా హస్బెండ్. సేమియా ప్రాసెస్ అంటే ఏమి లేదండి. సేమియా ఉడికిపోయిన తర్వాత పాలు వేసేసి పంచదార అయితే వేసేసాను. మన టేస్ట్ తగ్గట్టు షుగర్ అయితే వేసేసుకోవాలి. అండ్ ఇక్కడ యాలక్కాయల పొడి కూడా వేసేసానండి. అండ్ సేమియా ప్రిపేర్ అయిపోయిన తర్వాత ఇందులో జీడిపప్పు కూడా ఫ్రై చేసి వేసుకున్నాను. ఇంకా ఇష్టం ఉన్న వాళ్ళు కిస్మిస్ వేసుకోవచ్చు, బాదం వేసుకోవచ్చు, మీకు ఏ డ్రై ఫ్రూట్స్ ఇష్టం అయితే అవన్నీ వేసుకోవచ్చు అండి. నేను జీడిపప్పు ఒకటే వేసాను. అండ్ దీని తర్వాత నెక్స్ట్ టెంపుల్ కి అయితే వెళ్ళామండి. మార్నింగ్ సేమియా చేసేసి దేవుడి దగ్గర నైవేద్యం పెట్టేసి పూజ అయితే చేసేసుకున్నాను ఇంటి దగ్గర. నేను ఇంటి దగ్గర పూజ అయిపోయిన తర్వాత టెంపుల్ కి అయితే వెళ్ళాము. సేమియా అయితే ఇలాగా ఈ స్టేజ్ లో దించేసుకుంటే సరిపోతుందండి, చిక్కబడకుండా ఉంటుంది. సేమియా ఎలా ఉందనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి చెప్పండి. సేమియా ప్రిపరేషన్ అయిపోయాక దేవుడి దగ్గర అయితే పెట్టేసుకొని పూజ అయితే చేసేసుకున్న తర్వాత టెంపుల్ కి అయితే వెళ్ళాము. అండ్ అందరూ వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇలా సింపుల్ గా టాప్, లెగ్గిన్, చున్నీ అయితే తీసుకున్నానండి. ఆ జ్యువెలరీ వచ్చేసి మా అన్నయ్య తీసుకొచ్చాడండి. ఏ గుడి నుంచి తీసుకొచ్చాడు, టెంపుల్ పేరు అయితే మర్చిపోయాను, గుర్తు రావట్లేదు. కృష్ణుడి గుడి దగ్గర నుంచి తీసుకొచ్చాడు. మా సిస్టర్స్ నలుగురికి కూడా రాధాకృష్ణుల బొమ్మ అయితే ఉంటుంది లాకెట్ మీద. ఆ జ్యువెలరీ కూడా సేమ్ అదే మోడల్ వచ్చింది కానీ నాకు అంత పెద్ద జ్యువెలరీలు ఎప్పుడు సెట్ అవ్వండి, ఇప్పుడు పెట్టుకోను, నేను అందుకని పెట్టుకోలేదు. ఇక్కడ వినాయకుడి గుడికి అయితే వచ్చేసాము. దుర్గమ్మ గుడికి కూడా వెళ్ళామండి, అక్కడైతే వీడియో షూట్ చేయడం మర్చిపోయాను. అండ్ మధ్యాహ్నం వచ్చి నార్మల్ గా ఏదో కర్రీ అయితే వండాను, ఆ రోజు గుర్తులేదు. మామూలుగా నార్మల్ కర్రీ వండేసాను. భోజనం అయిపోయిన తర్వాత ఈవినింగ్ వచ్చి గారెలు అయితే వేయమన్నారండి మా హస్బెండ్. గారెలు అయితే వేసాను. కొన్ని మామూలు గారెలు వండాను, కొన్ని పెరుగు ఆవిడ, మజ్జిగ ఆవిడ అంటారు కదండి, అవి కూడా చేశానండి.
అండ్ గారెలు వండేసిన తర్వాత బయటకి అయితే వెళ్ళాము. కేక్ తెచ్చుకోనాకి, బిర్యానీ తెచ్చుకోనాకి నేను వస్తానన్నాను. మేమిద్దరం బయటకి అయితే వెళ్ళి కేకుని బిర్యానీ అయితే తీసుకుని వచ్చామండి. అండ్ బయటికి ఎక్కడికి తీసుకెళ్ళరు మా హస్బెండ్. సినిమాకి తీసుకెళ్ళరు, రెస్టారెంట్ తీసుకెళ్ళరు, బీచ్ కి తీసుకెళ్ళరు. అదో టైప్ మనిషి అనమాట మా హస్బెండ్. అండ్ ఇంట్లోనే సింపుల్ గా అలా సెలబ్రేట్ చేసుకున్నామండి. చిన్నప్పటి నుంచి బర్త్డేస్ చేసుకోవడం అలవాటు కదా. ఇలా గారెలు అయితే ఇలా వేస్తున్నాను. మా హస్బెండ్ నేను గారెలు వేస్తున్నా, వీడియో షూట్ చేయంటే వచ్చారండి. గారెలు వేసేసిన తర్వాత బయటకి అయితే వెళ్ళాము. అండ్ వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదండి. ప్లీజ్ వీడియో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చి గారెలు అయితే వేసేస్తాం. చూసారు ఎంత క్రిస్పీగా వచ్చాయో. గారెలు వేసేసిన తర్వాత బయటకి అయితే వెళ్ళాము. ప్లీజ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. గారెలు ఎంతమందికి ఇష్టమో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి చెప్పండి. గారెలు ఎలా వచ్చాయని కూడా కామెంట్ చేసి చెప్పండి. మా హస్బెండ్ అక్కడ వీడియో తీసి అయితే వెళ్ళిపోయారు. ఇక్కడ నేనే మళ్ళీ వీడియో తీసుకుంటున్నాను. నేను అలా గారెలు మొత్తం వండేసానండి. చూసారు మొత్తం గారెలు అయితే వండేసాను. కొన్ని పెరుగు ఆవిడ కూడా చేశానండి. మా హస్బెండ్ కి ఇష్టం, నాకు ఇష్టం, మా ఫ్యామిలీలో అందరికీ కూడా ఇష్టమేవి. మజ్జిగ ఆవిడ కూడా చేశాను. అండ్ ఇక్కడ గారెలు అయిపోయిన తర్వాత బయటకి అయితే వెళ్తున్నాము. కేక్ తీసుకురావడానికి అయితే వెళ్తున్నామండి. ఈవినింగ్ కట్ చేస్తా అన్నారు మా హస్బెండ్. మా తమ్ముడు మా అమ్మ వాళ్ళు వస్తే మార్నింగే కట్ చేసేసేదానండి. వాళ్ళు ఎవరు రాలేదు కదా. ఈవినింగ్ కేక్ తెచ్చుకుని చిన్నగా అలా సెలబ్రేట్ చేసుకున్నాను. ఇదేంటి నా బుజ్జి బర్త్డే కేక్ అయితే. నా డ్రెస్ అయితే అలా సింపుల్ గా టాప్ అయితే తీసేసుకున్నాను. అండ్ ఇక్కడ మా హస్బెండ్ క్యాండిల్ వెలిగిస్తాం కదా అని లైట్ అయితే ఆఫ్ చేశారండి. క్యాండిల్ వెలిగించిన తర్వాత నా బర్త్డేకి అయితే నేనే క్లాప్స్ కొట్టేసుకుంటున్నానండి. ఇలా చిన్నగా సింపుల్ గా అయితే సెలబ్రేట్ చేసుకున్నాను. మా తమ్ముడు వాళ్ళు వస్తే వాళ్ళే సెలబ్రేట్ చేసేవారు బర్త్డే అనేది. వాళ్ళకి ఖాళీ లేక రాలేదండి. చూసారా ఎంతసేపు వెలుగుతుందో. ఎంతసేపు వెలుగుతుంది ఏంటని అనుకున్నాను నేను. భలే ఉంది కదా, కలర్ఫుల్ గా బాగుంది కదండి. అండ్ తర్వాత బిర్యానీ కూడా షూట్ చేద్దామని అనుకున్నానండి, మర్చిపోయాను. ఇంకా ఒక ప్యాకెట్ పక్కన పెట్టాను, ఈ పక్కన గారెలు పెట్టాను, చిన్నగా డెకరేషన్ చేసినట్టు చేశానండి. ఆ బిర్యానీ ఓపెన్ చేసి తినేటప్పుడు కూడా వీడియో తీద్దామని అనుకున్నాను. ఇంకా మా తెలిసిన వాళ్ళకి కూడా పెట్టి నేను తినేసరికి లేట్ అయిపోయింది. ఇంకా వీడియో అయితే షూట్ చేయలేదండి. ఇక్కడ కేక్ కటింగ్ అయితే చేసేస్తున్నాను. అలా కేక్ కటింగ్ సింపుల్ గా అయిపోయింది. అండ్ నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. నా వీడియోస్ మీకు నోటిఫికేషన్ గా వస్తాయి. ఇక్కడ మా హస్బెండ్ వచ్చి కేక్ అయితే తినిపిస్తున్నారు. అండ్ కేక్ కటింగ్ తర్వాత బిర్యానీ తినేసి పడుకున్నామండి. వీడియో ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బై ఫ్రెండ్స్.